శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. ముందుగా ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం కూడా ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయాలని కోరుకుంటూ, సమస్త శుభాలు వీక్షకులందరికీ కలగాలని కోరుకుంటూ, ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టం కలిసి రావాలంటే జనవరి 1వ తేదీ ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, జనవరి 1వ తేదీ ఏ రంగు వస్త్రాలు ధరించాలో, ఏ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలో, ఏ పూజలు చేసుకుంటే 2026 మొత్తం అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంగ్ల నూతన సంవత్సరం 2026 జనవరి 1వ తేదీ గురువారంతో వచ్చింది. అంటే జనవరి 1 గురువారం అయింది కాబట్టి, గురువారానికి అధిపతి గురువు కాబట్టి 12 రాసుల వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు ఎవ్వరైనా సరే నవగ్రహాలలో గురువుకు సంబంధించినటువంటి విధి విధానాలు పాటించాలి. అలాగే న్యూమరాలజీ తీసుకుంటే సంఖ్యాశాస్త్ర పరంగా 1/1/2026 మొత్తం అన్ని అంకెలు కలిపితే 1 + 1 + 2 + 0 + 2 + 6 మొత్తం కలిపితే 12 వచ్చింది. మళ్ళీ ఆ 12లో 1 + 2 కలిపితే 3 వచ్చింది. అంటే 1/1/2026లో ఉన్న అన్ని అంకెలు కూడినప్పుడు, కలిపినప్పుడు, యాడ్ చేసినప్పుడు చివరగా 3 అనే అంకె వచ్చింది. 3 అనే అంకె సంఖ్యాశాస్త్ర పరంగా, న్యూమరాలజీ పరంగా గురుగ్రహానికి సంబంధించిన అంకె. కాబట్టి 2026 జనవరి 1కి ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, జ్యోతిష శాస్త్ర పరంగా గురువారం వచ్చింది కాబట్టి, గురువారానికి అధిపతి గురువు కాబట్టి నవగ్రహాల్లో గురువుకి ఇష్టమైన రోజు. సంఖ్యాశాస్త్ర పరంగా 3 అనే అంకె వచ్చింది కాబట్టి, ఆ 3 అనే అంకె కూడా గురువుకే ఇష్టమైన రోజు కాబట్టి గురుగ్రహానికి ప్రీతికరమైన రోజు. కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా చూసుకున్నా, సంఖ్యాశాస్త్ర పరంగా చూసుకున్నా ఆంగ్ల నూతన సంవత్సరం 2026 జనవరి 1 మీద నవగ్రహాల్లో గురువు ప్రభావం అధికంగా ఉంది. కాబట్టి ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా ఆ రోజు గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం గురుబలం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే జాతకంలో 70% దోషాలు పోగొట్టే శక్తి గురుగ్రహానికి ఉంటుంది. గురుబలం పెరగాలంటే జనవరి 1 అందరూ కూడా స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా పసుపు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత తడి గంధాన్ని నుదుటన బొట్టులాగా పెట్టుకోవాలి. అలాగే మీ ఇంట్లో అన్ని గదుల్లో ఈశాన్యం మూల తడి పసుపుతో అడ్డంగా 3 గీతలు గీయాలి. ఇది చాలా శక్తివంతమైన విధి విధానం. జనవరి 1వ తేదీ అందరూ కూడా మీ ఇంట్లో అన్ని గదుల్లో ఈశాన్యం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి తడి పసుపుతో అడ్డంగా 3 గీతలు గీయండి. ఆ గీతలు మీకు సంవత్సరం మొత్తం కూడా గురుబలాన్ని కలిగింపజేస్తాయి. అంతేకాకుండా గురువుకి కుంకుమ పువ్వు అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి వీలైతే కుంకుమ పువ్వు పొడి కూడా కొద్దిగా నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. గురువుకి ఇష్టమైన దిక్కు ఈశాన్య దిక్కు. కాబట్టి జనవరి 1వ తేదీ ఉదయం పూట స్నానం చేశాక ప్రతి ఇంట్లో కూడా ఈశాన్య దీపాన్ని వెలిగించండి. ఈశాన్యం అంటే గురువుకు ప్రియమైన స్థానం, శివస్థానం. ఈశాన్యంలో దీపం ఎలా పెట్టాలంటే జనవరి 1 స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఈశాన్యం మూల ఒక చిన్న పీట ఉంచి, ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, ఆ పీట మీద బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు అంటే 8 దళాలున్న పద్మం ముగ్గు కానీ, స్వస్తిక్ గుర్తు ముగ్గు కానీ, లేదా ఏదైనా ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి, ఆ తర్వాత ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఈశాన్య దీపం వెలిగించేటప్పుడు ఆవు నెయ్యి ఉపయోగించాలి. ఆవు నెయ్యి అంటే కూడా నవగ్రహాల్లో గురువుకి ఇష్టం. ఇలా ఈశాన్య దీపాన్ని వెలిగించి ఆ ఈశాన్య దీపం దగ్గర అందరూ బృం బృహస్పతయే నమః అని 21 సార్లు చదువుకోండి. దీనివల్ల సంవత్సరం మొత్తం గురుబలం చేకూరుతుంది. అలాగే జనవరి 1 ఏ రంగు వస్త్రాలు ధరించాలి? గురువుకి ఎంతో ఇష్టమైన రోజు. సంఖ్యాశాస్త్ర పరంగా తీసుకున్నా, జ్యోతిష శాస్త్ర పరంగా తీసుకున్నా గురుగ్రహానికి ఇష్టమైన రోజు కాబట్టి, గురువుకు పసుపు రంగు అంటే ఇష్టం కాబట్టి అందరూ జనవరి 1 పసుపు రంగు వస్త్రాలు ధరించాలి.
పసుపు రంగు వస్త్రాలు ధరించడం వీలు కాకపోతే కనీసం పసుపు రంగు కర్చీఫ్ దగ్గర ఉంచుకొని పని మీద బయటికి వెళ్ళండి. గురుబలం కలుగుతుంది. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు. ఆఫీసులో బాసులు ఉన్నట్టే గ్రహాలకు కూడా బాసులు ఉంటారు. వాళ్ళని అధిష్టాన దేవతలు అనే పేరుతో జ్యోతిష శాస్త్రంలో పిలుస్తారు. గురువుకు బాసు పరమేశ్వరుడు, గురువుకు అధిష్టాన దైవం శివుడు. కాబట్టి అందరూ జనవరి 1వ తేదీ శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవాలి. ఎవరైతే జనవరి 1 గురువారం శివుడికి అభిషేకం చేయించుకుంటారో వాళ్ళకి సంవత్సరం మొత్తం గురుబలం అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు కూడా కొబ్బరి నీళ్లతో శివుడికి అభిషేకం చేసుకోండి. శివాలయ దర్శనం చేయటం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం, శివుడికి సంపూర్ణంగా ఆనందం కలిగే విధంగా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని చదువుకోవటం చేయండి. శివాలయానికి వెళితే ఈ మంత్రం చదువుకోండి. బాగా ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళు మాత్రం జనవరి 1 శివాలయానికి వెళ్ళినప్పుడు శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రం చదువుకుంటూ శివాలయంలో దర్శనం చేసుకోండి. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. అలాగే జనవరి 1 గురువారం అయింది కాబట్టి గురు స్వరూపమైనటువంటి అవతారాల దర్శనం చేసుకున్న అద్భుత ఫలితం కలుగుతుంది. మనకి గురు స్వరూపమైన అవతార స్వరూపాలంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి. ఏ భక్తులు ఆ స్వరూపాలకు సంబంధించిన దర్శనం చేసుకుంటే ఆ స్వరూపాల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. దత్తాత్రేయ భక్తులు ఎవరున్నా సరే జనవరి 1వ తేదీ దత్తాత్రేయుడి ఆలయానికి వెళ్ళి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించండి. దత్తాత్రేయుడి ఆలయంలో నమస్కారం చేసుకుని ఈ శనగల దండ అలంకరించి రండి. వెళ్ళలేని వాళ్ళు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని జనవరి 1 వీలైనన్ని సార్లు చదువుకోండి. దత్తభక్తులందరూ కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని జనవరి 1వ తేదీ చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే సాయినాథుడి భక్తులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే షిరిడి సాయినాథుడి మందిరానికి జనవరి 1వ తేదీ వెళ్ళి హారతులు దర్శనం చేసుకోవటం, ఆలయంలో ఉన్న ధునిలో ఒక కురుడీకాయ అంటే ఎండిపోయినటువంటి కొబ్బరికాయ వేసి ధుని దగ్గర నమస్కారం చేసుకొని ఓం కర్మధ్వంసినే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకోవటం, షిరిడి సాయినాథుడి మందిరం బయట తాళింపు పెట్టిన శనగలు భక్తులకు పంచిపెట్టడం చేయండి. షిరిడి సాయినాథుడి భక్తులకు షిరిడి సాయినాథుడి అనుగ్రహం వల్ల గురుబలం సంపూర్ణంగా పెరుగుతుంది. అలాగే దక్షిణామూర్తి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దక్షిణామూర్తికి ఆ రోజు అభిషేకం చేయించుకుంటే మంచిది. అభిషేకం చేయించుకోలేకపోయినా దేవాలయానికి వెళ్ళి దక్షిణామూర్తిని దర్శించుకోవటం వీలు కాకపోతే ఇంట్లోనే దీపారాధన చేసినప్పుడు శ్రీ భగవతే జ్ఞాన శక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః ఈ మంత్రం చదువుకోండి. శ్రీ భగవతే జ్ఞాన శక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి భక్తులందరూ ఈ మంత్రం చదువుకోవటం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల గురుబలం పెరుగుతుంది. అలాగే రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు తీసుకొని వాటిని దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం 2026 జనవరి 1 గురువారం వచ్చింది కాబట్టి సంఖ్యాశాస్త్రపరంగా 3 అనే అంకె వచ్చింది కాబట్టి మొత్తం నవగ్రహాల్లో గురువుకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న రోజు కాబట్టి గురుబలం పెంచుకోవటానికి విధి విధానాలు పాటించండి. గురువుకి అధిష్టాన దైవం శివుడు కాబట్టి శివాలయ దర్శనం చేయండి. గురు స్వరూపాలైన దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి ఇలా మీ ఇష్టదేవతలను పూజించండి. 2026 మొత్తం కూడా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి. మరొక్కసారి ఆధ్యాత్మిక వీక్షకులందరికీ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మొత్తం మీకు అదృష్టం కలిసి రావాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.